మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఓం నమః శివాయ. జై గురుదత్త. శివుడు ఆజ్ఞ లేకపోతే శివ గర్వది అని చెప్తారు. ఈ రోజు ఆ శివుడి అనుజ్ఞతోటే మనం ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ విద్యాపీఠంలో గొప్పగా వారు నిర్మించబడినటువంటి ఈ గుడి నిర్మాణ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు అవడానికి అవకాశం కల్పించినటువంటి పీఠాధిపతి పెద్దలు వారికి చిరస్వంతి ప్రణామాలు తెలియజేస్తూ 2 రోజుల తర్వాత జరగబోతున్నటువంటి శివరాత్రి పర్వదినం సందర్భంగా గత సంవత్సరం 1,76,000 మంది భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకొని అర్చన కార్యక్రమాన్ని, అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కొద్దిసేపటి క్రితం గురించి చెప్పడం జరిగింది. ఈసారి ఆ సంఖ్య పెరిగి 2 లక్షల పైచీలకు దాటుతుందని చెప్పి వారి ఇందాకే సెలవిస్తున్నారు. రోజు రోజుకి మన దేశంలో, మన ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక చింతన, దైవ భక్తికి ఇది నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి అవసరం. ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఇంతకుముందు ఒక పద్యంలో చెప్పేవాళ్ళం, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. కానీ ఇప్పుడు ఏ దేశానికి పోయినా, ఎక్కడికి పోయినా మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటుతున్నారు మన తల్లులు, మన చెల్లెల్లో అక్కడ ఉన్నటువంటి చిన్నారులు. అంత గొప్పగా ఈ దేశం, భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టి నీళ్ళని, ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని తెలపడం లోపల కృషి చేస్తున్న ప్రతి మాతృమూర్తికి, దానికి సహకరిస్తున్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్వంచి ప్రణామాలు తెలియజేస్తూ, భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని నాడు నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు మనందరి కృషితోటి భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లేటువంటి దిశగా అడుగులు పడుతుంది. అందుకు సహకరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి ప్రణామాలు తెలియజేస్తూ, వారు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ దేవాలయ నిర్మాణంలో నా వంతుగా నేను కూడా తప్పకుండా పాల్గొంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పీఠాధిపతి వారికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులిద్దరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఓం నమః శివాయ.